హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాతా బొమ్మని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నా. చాలా అంటే చాలా రోజులైంది కదా మీకు వీడియోస్ రాక. ఇదండి వాతావరణం అయితే ఎట్లుంది. మార్నింగ్ మాత్రం ఫుల్ వర్షం ఉండేది, ఇప్పుడు వర్షం తగ్గింది. తో వేడి వేడిగా ఏమైనా చేసుకుందామని ప్రిపేర్ అవుతున్నా. అంతకుముందు మాట్లాడాలని నేను మీ దగ్గరకు వచ్చా. ఓకేనండి, వీడియోకి వెళ్ళక ముందు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే, కమెంట్స్ మాత్రం మరవద్దు. ముందుగా వీడియోస్ చాలా బాగుంటుంది. ఓకేనా, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నేను ఎగ్ కర్రీ చేస్తున్నా. ఎగ్ కర్రీ అంటే 6 తీసుకున్న ఎగ్ 4 ఇట్లా జూమ్ అయితే అంటే ఇది నాది కొత్త ఫోన్ అన్నట్టు. నా ఫోన్ అనేది పాడైపోయింది, అంటే నీళ్ళలో పడి కొద్దిగా పోయింది అన్నట్టు. సో ఇది నేను తీసుకుంది కొత్త ఫోన్లో మొదటిగా వీడియో చేస్తున్నా. 6 ఎగ్స్ అయితే తీసుకున్నా, టమాటో కట్ చేసుకున్నా, ఆనియన్స్ కట్ చేసుకున్నా, అండ్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి. ఓకే, అండ్ ఒకటి మా ఇంటికి ఒకటి కొత్త వస్తువు వచ్చింది, ఎందుకంటే ఇది మసాలాల డబ్బా అన్నట్టు. చూడడానికి అయితే ఎంత క్యూట్గా ముద్దుగా ఉంది. సో నేను దీంట్లో మసాలాలు నింపాను. ఇదండి మొత్తం అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి కదా, కనిపిస్తుంది మీకు, అన్నీ ఒక దగ్గర ఉన్నాయి. సో తీయడానికి ఈజీగా ఉంటుందని నేను కొత్తగా కొనుక్కున్నా ఇది. దీని ప్రైస్ వచ్చేసి 500. ఇంకా దీనికి పైన ఇట్లా మూతుంటుంది, ఇది మూతుంటుంది, ఇది ఇట్లా కప్పొచ్చు. దాని తర్వాత ఇది కూడా మనం ప్రొటెక్షన్ కోసం అని రెండుగా ఇచ్చిండ్రు. సో చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది అని నేను దీన్ని తీసుకున్నా. ఇదేం ప్రమోషన్ ఏం కాదు కానీ తీసుకున్నా. ఇది మసాలాలన్నీ పెట్టుకున్నా, ఇంకా వంట చేస్తున్నా కదా, ఇక మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నా. అంటే ఇది వచ్చేసి ఒకటే ఉంటే నేను అది పాత వీడియోలో మీరు చూసిండొచ్చు. దీనిలో నేను ఇవన్నీ ఇట్లా మసాలాలు పెట్టేదాన్ని. కాకపోతే దీన్ని ఏం చేసినా, ఇంకా కొత్తది వచ్చింది కదా ఎందుకులే అని నేనేం చేసిన, దీన్ని పడేయాలని ట్రై చేసిన. పడేద్దాము, ఇంకా ఎందుకు యూజ్ అనుకున్నా. మళ్ళీ తర్వాత మైండ్ పని చేసి దీనిలో ఏదైనా ఒక వస్తువు, దీనిలో ఉన్నది చిన్నది ఉండేది బాక్సెస్, అవి మాత్రం పడేసిన నేను. ఇక చూడండి, నేను ఇది తెచ్చి ఒక 3-4 days అయింది, 5 days అయింది. ఒక్కటి కూడా ఇవి ఖరాబ్ కాకుండా ఫ్రెష్గా కడిగి తూడిచి పెట్టిన కరివేపాకు కూడా చూడండి ఇప్పుడు తెచ్చినట్టుంది. అట్లాగా పెట్టుకుంటే మంచిగా మనకు ఇంట్లో ఉంటుంది. తర్వాత దీన్ని నేను ఇప్పుడు యూజ్ చేయడానికి తీసుకున్నా. అంటే తెలివితో పని చేస్తే మనకు ఇంట్లో ఆడవాళ్ళం కదా, ఏదైనా పని మనకు యూజేబుల్ ఉంటుంది అని ఒక మైండ్ మనం నడిపించుకుంటాం కదా. అదేవిధంగా ఇంకా దీన్ని పడేయక ఇంకా దీనిలో అన్ని పచ్చిమిర్చిలన్నీ వేసుకున్నా. ఇప్పుడు దీన్ని పెట్టేసిన. ఇదొకటి, ఇంకా నేను గ్యాస్ పెట్టిన, సూప్ పెట్టిన, ఇంకా అన్నం అయితే అవుతుంది. అన్నం రెడీ అవుతుంది. ఇంకా తొందరగా ఎగ్ కర్రీ నేను చేసేస్తాను. ఎట్లా చేస్తానో నేను మీకు ఒకటొకటి చూపించుకుంటూ చేస్తాను. ఇప్పుడైతే టోప్ పెట్టేసిన. ఇదంటే వేడి అవుతుంది. ఆయిల్, ఉల్లిపాయ వేసిన. ఉల్లిపాయ అయితే బాగా మగ్గాలి కదా, గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా దీన్ని మనము మగ్గించుకోవాలి. ఇంత బాగా అనిపిస్తుంది కదండి, నాకైతే చాలా సంతోషమైంది నేను తీసుకుంటే. అంటే గుడ్డు ఎగ్ కర్రీ అంటున్నారు, మరి ఎగ్ బాయిల్ చేయలేదు కదా అని కొంతమంది అనుకుంటారు కదా. ఇది ముందు చూడండి, స్కిప్ చేయకుండా నేను ఎట్లాగో చేస్తాను. తొందరగా మగ్గాలంటే దీనిపైన మూత పెట్టుకుంటాం. కొద్దిగా అంతా ఉప్పు వేసుకుంటున్నా, ఎందుకంటే తొందరగా మగ్గుతుంది కదా. ఉప్పు వేసుకొని తొందరగా. ఇంకా మా ఆయన ఫోన్ చేస్తుండు, అయిందా లేదా అని. అందుకని నేను తొందరగా చేస్తా. దీంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసిన, కరివేపాకు కూడా వేస్తున్నా. దీంట్లోనే 3 పచ్చిమిర్చి కూడా వేసేస్తా. ఇంకా నైట్ నేను పాలు వేడి చేసుకొని పెరుగు చేసిన నేను. చూడండి ఎంత బాగుందో, వావ్ ఎంత గట్టిగా ఉందండి. అంటే ఇట్లా చేసుకొని కూడా మనం ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే, మనం బయట పైసలు ఇచ్చి తీసుకునే బదులు మనం ఇట్లా ఇంట్లోనే చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. రాత్రి అంటే పాలు వేడి చేయాలి. పాలు వేడి చేసిన తర్వాత కొద్దిగా నార్మల్గా చల్లార్చి, ఆల్రెడీ పెరుగు ఉంటుంది కదా మన దగ్గర, ఆ పెరుగుతో 1 స్పూన్ పెరుగు వేసి మంచిగా దాన్ని కలిపి బయటనే పెట్టాలి, ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. బయటనే పెడితే, బయట పెట్టిన తర్వాత ఎట్లా మనం నైట్ పడుకోముందు చూడాలి అది గడ్డ కట్టిందా లేదా అని చూసి, తర్వాత ఒకవేళ అయిందంటే ఇంకా దాన్ని తీసుకొని నేను ఏం చేసిన,
ఫ్రిడ్జ్లో పెట్టేసిన. మార్నింగ్ చూస్తే మంచిగా ఇంత చక్కగా పెరుగు అయిపోయింది. అంటే మా పాపకు చాలా ఇష్టము ఇంట్లో పెరుగు చేస్తే. నేను ఎప్పుడెప్పుడు మా అన్న బిడ్డ అడుగుతుంది అన్నట్టు, అత్తమ్మ పెరుగు చేసినావా పెరుగు చేసినావా అని. ఎప్పటికీ నేను ఇంట్లోనే పెరుగు చేస్తా. తక్కువ తీసుకొచ్చేది అది ఇంట్లోనే నేను ఒక 1/2 లీటర్ పాలు వేడి చేసుకొని ఇట్లా పెరుగు చేసి పెడతాను నేను. మగ్గింది, దీంట్లోనే టమాటా వేస్తాను. ఇట్లా అన్నీ గుడ్డులన్నీ పగలగొట్టుకొని ఇట్లా పెట్టిన. దీన్ని మాత్రం ఇట్లా మెల్ట్ చేయాలి చేసి, అది కూడా నేను పడేయను, ఇట్లా చెట్లకి వేసేస్తాను అన్నట్టు. చెట్లకి వేస్తే ఏమవుతుందంటే మంచిగా దానికి ప్రొసీజర్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా ఇట్లా చేసుకున్నా. దాని తర్వాత చూస్తా అయిందా లేదా. బాగానే అయ్యింది. ఇప్పుడు దీంట్లో కావలసిన మసాలాలు వేసేస్తాం. ఎవరెవరికి నచ్చిందో కామెంట్స్లో చెప్పండి, ఓకేనా. పసుపు, ఇది ధనియాల పొడి, గరం మసాలా, ఇది వచ్చేసి కారం పొడి, ఓకేనా. ఇవైతే నేను వేసేసిన, ముందుగానే వేసేసిన కదా. మంచిగా దీన్ని కలుపుకుంటా. ఇప్పుడు దీని పని మాత్రం అయిపోయింది కదా. ఇక దీన్ని మొత్తం ప్యాక్ చేసి ఇట్లా అంటే మంచిగా తుడుచుకోవాలన్నట్టు. తుడుచుకొని మంచిగా ప్యాక్ చేసి ఇంకా పెట్టేయాలి. అంటే ఇది తరతరాల వరకు ఉంటుంది అన్నట్టు. ఇంకా దీన్ని ఏది పాడు కాదు. ప్లాస్టిక్ అంటే ఎట్లా కొద్దిగా అంతా మనకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. దానిలోనే నేను కొద్దిగా అంతా పెరుగు కూడా వేస్తారో వేయరో తెలియదు, కానీ నేను మాత్రమైతే వేస్తాను. అంటే మొత్తం సేమ్ ప్రొసీజరే. ఇప్పుడు దీంట్లో ఎగ్గు పడ్డది కదా, దానికి బదులు నేను చికెన్ వేసిన చికెన్ కర్రీ అయ్యేది. చూడండి ఎంత బాగుంది పెరుగు కదా. ఇప్పుడు దీన్ని వేసేస్తా. మసాలా బాగా ఉడికింది, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇక నేను చికెన్ వేస్తే కూడా చికెన్ కర్రీ అయ్యేది. ప్రొసీజర్ అంతా సేమే ఉంటుంది. చూస్తాను. వావ్ సూపర్ సూపర్ అయ్యింది. ఇప్పుడు దీని మెయిన్ ప్రొసీజర్ ఇది. దీనిలో ఒక నీళ్ళు పోసేస్తాను. దీనిలో ఇట్లనే నా కర్రీ ఉంటుంది, ఎగ్ కర్రీ. అంటే బాయిల్ చేయకుండా పగలు కొట్టుకొని వాటర్లో వేస్తే మాత్రము మా ఆయనకు చాలా పిచ్చి ఈ కర్రీ అంటే ఎప్పటికీ ఎగ్ కావాలంటే కావాలా. ఎగ్ లేదే ఆయనకు ముద్ద దిగదు అన్నట్టు. ఎగ్ కర్రీ కావాలంటే కావాలా, లేకపోతే ఎగ్ ఫ్రై అయినా కావాలా, లేకపోతే ఎగ్ బాయిల్ అన్నా కావాలా. కానీ మాత్రం ఏం వండినా ఆ ఎగ్ మాత్రం పక్కకు ఉండాల్సిందే. ఇప్పుడు ఇది వాటర్ నేను వేసిన కదా, ఏంది ఇట్లా వాటర్ చేసిండు అనుకుంటా. అంటే దీని రుచి మాత్రము నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇట్లా నేను చేసినట్టు ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇది కొద్దిగా అంతా బాయిల్ కావాలి. కొంతమంది ఎట్లా బాయిల్ అంటే నీళ్ళు పోయకుండానే చేస్తారు. నేను మాత్రం కొద్దిగా వాటర్ వేసి చేస్తున్నా, ఎందుకంటే మంచిగా గ్రేవీ కూడా ఉంటుంది. రైస్లో తినడానికి మాత్రం బాగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. చూస్తా. చేపల పులుసులా ఉడుకుతుంది ఇది. చేపలైనా వేస్తే కూడా చేపల పులుసు అయిపోతుంది. అన్ని లెవెల్లో సేమ్ ప్రొసీజరే ఉంది. చేపల పులుసు అయిపోతుంది. ఇప్పుడు ఎగ్ కర్రీ నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే, ఈ ఎగ్గును మెల్లమెల్లగా దాంట్లో వదులుతా. మెల్లమెల్లగా ఎందుకంటే మళ్ళీ దాన్ని గడ్డ కట్టద్దు. వదిలినా గడ్డ కట్టినా ఎవరెవరైతే ఇట్లా పగలు కొట్టుకొని కూడా వేస్తే అది ఒక్కొక్క మంచిగానే ఉంటుంది. కానీ ఇది ఇట్లా వేస్తే మీద గ్రేవీ కూడా గట్టిగా ఉంటుంది, తినడానికి కూడా సూపర్ ఉంటుంది. వేస్తూ కలపాలి. కాకపోతే నా చేతిలో ఫోన్ ఉంది కాబట్టి నేను కలపడం లేదు. వేస్తూ కలిపితే అంటే అది ఒక్క దగ్గర ఉండదు అన్నట్టు. అది ఊకే తిప్పొద్దు కూడా. ఊకే తిప్పితే ఏమవుతుందంటే లోపల ఒక బుర్జీ కర్రీ లాగా తయారైపోతుంది. మనకి ఎట్లా ఎగ్ కర్రీ అంటే కొద్దిగా ఎగ్ లాగా ఉండాలి. ఇట్లా ఎగ్ పెద్దగా ఎగ్ ఉండాలి. ఇట్లా ఎగ్ ఉంటే ఏమంటుంది అంటే తినడానికి కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగా మీరు చేసి చూడండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా. కొద్దిగా అంతా ఇట్లా ఒక్కసారి ఇట్లా బాయిల్ అయిందంటే
ఇక ఓకే కర్రీ అయిపోయినట్టు. ఇదో చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. కొద్దిగా అంటుకోలేదు, అంటుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. కొద్దిగా బాయిల్ కావాలి. బాయిల్ అయిందంటే నా కర్రీ రెడీ. ఎగ్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. నేను చేసినట్టుగా మీరు కూడా ట్రై చేసి మీ ఇంటిలో ఫ్యామిలీతో పాటు తినండి. ఓకేనా? నన్ను దీవించండి, నన్ను ఆశీర్వదించండి. దేవుని దయ, మనుషుల దయతో నేను వరదిల్లాలి. ఓకేనా? ఈ కర్రీ తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటా. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. ఇదిగోండి ఇట్లా ఉడుకుతుంది, ఇట్లా దగ్గరికి అయిపోతుంది, సూపర్ ఉంటుంది. నేను చేసినట్లుగా మీరు కూడా చేయండి. అది చేసి కామెంట్లో చెప్పండి నాకు మీకు ఎట్లా నచ్చింది. ఓకే, షార్ట్స్ వీడియో ఇస్తే పెడుతున్నా, అయినప్పటికీ కొద్దిగా ఛాలెంజ్ వీడియో పెట్టాలని అనుకుంటున్నా. ఫుడ్ ఛాలెంజ్ పెట్టాలనుకుంటున్నా. మరి ఎంతమంది మీరు కామెంట్ చేస్తారో తెలియదు. మీరు ఒకవేళ పెట్టండి ఫుడ్ ఛాలెంజ్ అంటే తప్పకుండా నేను ఫుడ్ ఛాలెంజ్ పెడతాను. ఒకవేళ మీకు నచ్చుతుంది అనుకుంటా. ఒకవేళ కమెంట్స్ ఎక్కువ ఉంటే తప్పకుండా నేను ఫుడ్ ఛాలెంజ్ పెడతాను. ఇంకా వర్షాలు అయితే పడతానే ఉంది కదా, ఇంకా మార్నింగే కానీ అంటే దానికి టైం టేబుల్ అనేదే లేదు. వర్షం అయితే పడతానే ఉంది. సో కమెంట్ చేయండి, ఫుడ్ ఛానల్ పెట్టాలన్నా వద్దా అని మీ కామెంట్స్లోనే డిపెండ్ ఉంటా. ఓకే, బాయ్.